అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారి విజేత చదువుకుంటున్నాము. ఎంత దురదృష్టం! అన్ని రోజులు అనుక్షణం కళ్ళ ముందు తిరిగిన మనిషిని కళ్ళెత్తి అయినా చూడలేదు. అతను లేడని తెలిసిన తర్వాత మనసంతా అతని రూపమే నిండిపోయింది. శరీరంలో అణువణువు అతనే కావాలంటోంది. జీవితంలో అడుగడుక్కి దుర్విధి ఎందుకిలా వంచిస్తోంది? ఏం పాపం చేసింది తను? కాస్త జీవనజ్యోతిని వెలిగించుకోవాలని ఆశించడం ఆలస్యం. జంఝామారుతం లాంటి అవాంతరం ఏదో ఒకటి విసురుగా వచ్చి దాన్నే ఆర్పేస్తుంది. మళ్ళీ ముందు అంతా చీకటి. ఎప్పటికప్పుడే వయసుకు మించిన వైరాగ్యం. ఈసారి తగిలిన ఈ దెబ్బ నుంచి కోలుకుంటాననే ఆశ ఏమాత్రం లేదు. ధైర్యం, సహనం పూర్తిగా సడలిపోయినాయి. భూతాన్ని చూసిన చిన్నపిల్లలా జీవితం అంటే బెదురు పుడుతోంది. ఎంత అభాగ్యురాలు కాకపోతే పూర్తిగా అతన్ని పోగొట్టుకునే ముందు అతన్ని గుర్తించడం జరుగుతుంది. శేష జీవితం అంతా అతన్ని గురించిన జ్ఞాపకాలతో వెరిదానిలా బ్రతకమనే భగవంతుడిలా శిక్షించేది. సంధ్య కూర్చున్నా, నిలబడినా, ఇంట్లో ఏ మూల తిరిగినా అతని రూపమే కనిపిస్తోంది. అతని మాటలే వినిపిస్తున్నాయి. ఆఖరి రోజు అతని ప్రవర్తన బాబుని అప్పగిస్తున్నాననటం, బలవంతంగా తీసుకొచ్చి అతనే స్వయంగా పడుకోబెట్టడం ఇదే పదే పదే కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అన్నింటికంటే విచిత్రం, మాధవ్ తన మరణం ముందే తెలుసుకున్నట్లు విల్లు వ్రాసిపెట్టాడు. అందులో అతని ఆస్తికంతా వారసుడైన బాబుకి సంధ్యని గార్డియన్గా నియమించాడు. వాసు చదువు నిమిత్తం కొంత వేరుగా కేటాయించాడు. తన అనంతరం వాసు బాబుని స్వంత తమ్మునిలా చూడాలని, పెరిగి పెద్దయిన తర్వాత ఏ విషయంలోనూ తను లేని లోటు రానివ్వకుండా కన్నతండ్రిలా చూడాలని ప్రత్యేకంగా కోరాడు. సంధ్యకి బాబుకి గార్డియన్గా నియమించడం కంటే సంధ్య గురించి ఇంకేమీ లేదు. తన కర్మకాండల పేరుతో డబ్బు దుబారా చేయకూడదని, రామ్ గోపాలరావు గారి హాస్పిటల్కి తన పేరు మీద కొంత డబ్బు విరాళం మాత్రం ఇవ్వాలని సూచించాడు. తను బ్రతికున్నంతకాలం బాబు సంరక్షణ చూడవలసిందిగా ఆయాని కోరాడు. ప్రతిఫలంగా ఆయాకి తిండి, బట్ట బాబు డబ్బులోంచి ఖర్చు పెట్టడమే కాకుండా ఆయా పేరు మీద విడిగా 1000 రూపాయలు కేటాయించాడు. వాసు బాబుని కౌగిలించుకుని ఒకటే ఏడుపు. చదువు మానేస్తానని కూర్చున్నాడు. అక్కా తమ్ముడు ఇద్దరూ వాదించుకున్నారు. చివరికి విసిగిపోయిన సంధ్య, బాబుకేం పర్వాలేదు, నేను లేనా, ఆయా లేదా అంది కోపంగా. వాసు మండిపడ్డాడు. ఉన్నావులే మహా, నువ్వసలు బాబుని ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. బ్రతికినంతకాలం ఆయన్ని రాక్షసిలా కాల్చుకు తిన్నావు. అంత సాయం చేస్తే ఒక చల్లని మాట మాట్లాడలేదు. కృతజ్ఞురాలివి. నీ పెంపకంలో బాబుని వదిలేస్తే ఆయన ఆత్మకి శాంతి కూడా ఉండదు. సంధ్యకి ఏడుపుతో పాటు నవ్వు కూడా వచ్చింది. అంతేరా వాసు, నన్ననడానికి నీకు ఇంకేం మాటలు దొరకలేదా అంది. వాసు మాట్లాడలేదు. విసురుగా తల తిప్పుకొని ఊరుకున్నాడు. నువ్వు చదువుకోవటమే ఆయన ముఖ్య ఉద్దేశం అని సంధ్య మరీ మరీ నొక్కి చెప్పడం వల్ల చివరికి వాసు ఎలాగో సగం అయిష్టంగానే స్కూలుకు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. వెళ్లే ముందు బాబు విషయం ఆయాతో 100 సార్లు హెచ్చరించి మరీ వెళ్ళాడు. ధైర్యంగా ఉండడానికి గాను సంధ్య కోరిక మీద గోవింద్ కుటుంబంతో సహా వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు. సంధ్య తన కోసం కట్టించుకున్న ఇల్లు హాస్పిటల్ పెట్టడానికి గవర్నమెంట్కి ఇచ్చేసింది. మనిషికి ఒంట్లో కూడా అంత బాగుండట్లేదు. ఆయాకి ఒంట్లో కూడా అంత బాగుండటం లేదు. వార్ధక్యం బాగా వచ్చేసింది. రాత్రిపూట చూపు సరిగ్గా తెలియటం లేదు. మాటి మాటికి ఏదో కారణం కల్పించుకుని ఏడుస్తూ, ఇంకా నేనెందుకు బ్రతికి ఉన్నానురా భగవంతుడా, ఇంకా నేనేం చూడాలి, ఈ గుక్కడి ప్రాణం గుటుక్కుమనటానికి ఇంకా ఎంతకాలం, ఎన్నాళ్ళు నాకీ నరకయాతన అని తరచుగా అనసాగింది. సంధ్య ఒక్కదానికే ఏడుపు రావటం లేదు. ఆయా, వాసు మాధవ్ కోసం దుఃఖిస్తున్నారంటే వాళ్ళకు అధికారం ఉంది. అతనికి వాళ్ళకి మధ్య ఒక ఆత్మీయత అనే బంధం ఉంది. తనకేముంది? ఏ అర్హతతో తను అతని లేని లోటు చూసి బాధపడుతుంది? సంధ్య లోలోపల కుమిలిపోసాగింది. ఈ మధ్యలో ఈ గందరగోళంతో, ఈ కంపెనీ వ్యవహారాలతో, ఈ లావాదేవీలతో లాయరు సామసుందరం చీటికి మాటికి వస్తూ పోతూ ఉండటం వల్ల చనువయ్యాడు. ఆయన సంధ్య అడగకుండానే చాలా సహాయం చేశారు. ప్రతిఫలం ఇవ్వబోతే కూడా పుచ్చుకోలేదు. ఇది నా ధర్మం. ఆయన నాకెలాంటి పరిస్థితుల్లో సహాయం చేశారో మీకు తెలియదు అన్నాడు. సంధ్య కుతూహలంగా అప్పుడప్పుడు యథాలాపంగా అడిగినట్లు అడిగి అసలు సంగతి అంతా రాబట్టుకుంది. మొదటి నుంచి ఆయన ప్రాక్టీసు అంతంత మాత్రంగా ఉండేదట. 8 పెళ్లిళ్ళు కావలసిన చెల్లెళ్ళు, చదువుకుంటున్న తమ్ముళ్ళు, ఇది ఆయన సంసారం. పైగా సంపాదన లేదు. ఇంట్లో ఎప్పుడు చూసినా దరిద్ర దేవత తాండవం చేస్తూ ఉండేది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు సూటిపోటి మాటలు విసురుతుంటే, కన్నపిల్లలు అర్ధాకలితో పస్తులు పడుకుంటుంటే,
కట్టుకున్న ఇల్లాలు కంటతడి ఎప్పుడు తుడిచేయలేనేమో అనే భయంతో అందరి చేత అసమర్థుణ్ణి అని అనిపించుకోలేక కృంగిపోతూ చివరికి ఓ రోజు తెగించి విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాను. అదే సమయంలో ఇంకో 10 నిమిషాల్లో జీవితం అంతం చేసుకోబోయే తుది గడియల్లో ఒక స్నేహితుడు ఆదరాబాదరా పరిగెత్తుకు వచ్చి అర్జెంటుగా రమ్మనమని మాధవ్ దగ్గరకు తీసుకెళ్లాడు. వ్యాపారరీత్యా చిన్న లిటిగేషన్ అది. మాధవ్ కంపెనీ లీగల్ అడ్వైజర్ విశ్రాంతి కోసం నంది హిల్స్ వెళ్ళి అక్కడున్నాడు. అర్జెంట్ మ్యాటర్ సెటిల్ కావాలి. మాధవ్ ఫైలు శ్యామసుందరం గారికి ఇచ్చాడు. అది మొదలు తర్వాత మాధవ్ ద్వారానే ఒకళ్ళిద్దరు బాగా డబ్బు పలుకుబడి గల వ్యాపారస్తులు క్లయింట్స్గా దొరికారు. దాంతో అతని దశ తిరిగింది. 1-2 క్లిష్టమైన కేసుల్లో అతను గెలిచాడు. ఎంతో బాగా పేరు వచ్చింది. క్లయింట్స్ కూడా పెరిగారు. ఈ మధ్యే మాధవ్ కంపెనీ లీగల్ అడ్వైజర్ చనిపోవటంతో ఆ పని కూడా ఆయనకే వచ్చింది. మొత్తానికి మాధవ్ పరిచయం అతని జీవితంలో ఓ పెద్ద మలుపు. ఆ మలుపు తిరిగిన తర్వాత అతనికి అసలు ఆనాడు ఆత్మహత్య ఎందుకు చేసుకోవలసి వచ్చిందో సరిగ్గా ఆలోచించే తీరుబడి లేకుండా పోయింది. అది ఆయన కథ. ఈ రకంగా మాధవ్ని గురించిన కబుర్లు వినటం ఈ మధ్య సంజయ్కి బాగా అలవాటైపోయింది. అందులోనే శాంతి లభించసాగింది. ఆ రోజు బాబు నిద్రపోయాడు. ఆయా కూడా పడుకుంది. శీతాకాలం బాగా చలివేస్తుండటం వల్ల ఎక్కువ పొద్దుపోకపోయినా అప్పుడే ఊరంతా మాటుమణికింది. సంజ పుస్తకం ఒకటి ఒళ్ళో పెట్టుకుని 2 చేతులు గడ్డం కింద ఆనించుకుని శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. కొన్ని రాత్రుల నుంచి కళ్ళు నిద్ర అనేది ఎలా ఉంటుంది మర్చిపోయినాయి. గంటల తరబడి అలా శూన్యంలోకి చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది. శూన్యం కాక తనకు మిగిలింది ఏమిటి? ఇలాగే ఎన్నో రాత్రులు గడుస్తాయి. ఈ ఇంట్లోనే తన జీవితం తెల్లవారుతుంది అనటానికి సందేహం లేదు. బాబు పెరిగి పెద్దవాడవుతాడు. అప్పటిలోపునే వాసు పిల్లల తండ్రి కూడా అవుతాడు. వాళ్ళ మధ్య అశాంతితో అలమటిస్తున్న హృదయానికి బలవంతంగా శాంతంగా ఉండమని నేర్పుతూ మానసికమైన వ్యధ వల్ల త్వరగా వార్ధక్యం పొందిన తను రోజులు లెక్క పెట్టుకుంటూ జీవితం వెళ్లదీసుకోవాలి. అదే తన భవిష్యత్తు. అంతకంటే ఇంకేం ఉంటుంది? అబ్బా, ఎంత భయంకరం! భవిష్యత్తు ఏమిటో ముందే తెలుసుకోవటంలో ఎంత బాధ, ఎంత నరకం! దుర్భరప్రాయమైన ఈ జీవితం కోసం ఎందుకింత వెతుకులాట? దేనికోసం ఇన్ని రాగద్వేషాలు? ఉన్నన్నాళ్ళు మనం సుఖించి మన చుట్టూ ఉన్న వాళ్ళని సుఖపెడదామని ఎందుకు అనుకోరు? ద్వేషం, మోసం, ప్రతీకారం, వంచన, అనుమానం ఇవి లేందే మనిషి మనుగడ పరిపూర్ణత్వం చెందదా? పరధ్యాసగా ఆలోచిస్తున్న సంధ్య వాకిట్లో కారు చప్పుడు వినిపించడంతో ఉలిక్కిపడింది. చెవులు శ్రద్ధగా ఆలకించాయి. సందేహం లేదు, తను భ్రమపడ్డానేమో అన్నట్టు అది కూడా ఒక ఊహ కాదు. నిజంగానే కారు శబ్దం వినిపిస్తోంది. సంధ్య లేచి గోవిందు అని పిలుస్తూ వరండాలోకి వచ్చేసరికి కారు ఇంటి ముందు వచ్చి ఆగింది. లాయర్ శ్యామసుందరం గారి కారు అది. ఇంత అర్ధరాత్రి వేళ ఆయనకి ఇక్కడేం పని? చెడుని శంకించబోతూ సంధ్య గోవిందు అని మరోసారి బిగ్గరగా పిలవబోయింది. పెదవులు తెరుచుకున్నాయి, కానీ శబ్దం రానేలేదు. కారులోంచి దిగుతున్నది పొట్టిగా లావుగా ఉండే శ్యామసుందరం కాదు, ఎవరో పొడుగ్గా ఉన్నారు. అక్కడ చెట్ల నీడలు దట్టంగా పడటం వల్ల మనిషి ఆకృతి తెలియడం లేదు. మసకమసకగా ఉన్న వెన్నెల వెలుగులో కారులో దిగిన వ్యక్తి డ్రైవర్కేదో చెప్పి తల వంచుకుని మెల్లగా మెట్లెక్కి పైకి వస్తున్నాడు. కొద్దిపాటి వెన్నెల వెలుగు అతని మీద పడగానే క్రమంగా ఆకారం గుర్తుపట్టిన సంధ్యలో వణుకు ప్రారంభమైంది. పరధ్యాసగా తల వంచుకుని మెట్లెక్కి వస్తున్న అతను ఉన్నట్టుండి కెవ్వుమని కేక వినిపించడంతో ఉలిక్కిపడి చటుక్కున తలెత్తి చూశాడు. వరండాలో స్తంభం ప్రక్కగా క్రీనీడలో నిలబడిన సంధ్యని చూడగానే వెంటనే ఆగిపోతూ సంధ్య అన్నాడు అస్పష్టంగా. మీరు నేను మాధవ్ని. భయపడటం లేదుగా నువ్వు? నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంటున్నా అతను మాట పూర్తి చేయనేలేదు. ఈ లోపల సంధ్య సుడిగాలిలో దిగివచ్చి అతన్ని పెనవేసుకుపోతూ మీరేనా నిజంగా అంటూ ఏడవటం మొదలుపెట్టింది. సంధ్య ఏదో చెప్పడానికి ప్రయత్నించిన అతని కంఠం పెగిలి రాలేదు. చేతులు అనుకోకుండా సంధ్య భుజాలు పట్టుకొని దగ్గరకు లాక్కున్నాయి. నిజంగా మీరేనని చెప్పండి నాకు. సంధ్య ఏడుస్తూ అతన్ని మరింతగా ఖర్చుకుపోయింది. నిజం సంధ్య, నేను చచ్చిపోలేదు, గుండెలకి హత్తుకుంటూ అన్నాడు. ఆ నిమిషంలో ఆ కలయికలో చూస్తుంటే సంధ్య కోసం తన కోసం సంధ్య యుగయుగాలుగా ఎదురు చూసి చివరికి ఇప్పుడు హఠాత్తుగా కలుసుకున్నట్టుగా అనుభూతి కలుగుతోంది. కారు హారను, దాని వెంటనే సంధ్య కెవ్వుమన్న కేక, నిద్ర పట్టి పట్టనట్టుగా ఉన్న ఆయా లేచి సంధ్య, గోవిందు ఏమిటర్రా అది అని అరుస్తూ పరిగెత్తుకు వచ్చింది.
ఆయా కేకలకు ప్రక్క గదిలో గుర్రుపెట్టి నిద్రపోతున్న గోవింద్ కూడా కళ్ళు నులుపుకుంటూ వచ్చాడు. ఇద్దరు బయటికి వచ్చేసరికి వరండా దిగువ మెట్టు మీద నిలబడిన మాధవ్ సంధ్యని భుజాలు పట్టి గట్టిగా కుదుపుతూ వెర్రివాడిలా సంధ్య సంధ్య అంటున్నాడు. అప్పటికే చైతన్యరహితమైన సంధ్య శరీరం వాడిన కలువకాడులా తన చేతుల మధ్య వేళ్లాడసాగింది. సంధ్యకి మళ్ళీ మెలకువ వచ్చేసరికి ప్రక్కన ఆయా తప్ప ఇంకెవరూ లేరు. ఆయా అంటూ సందేహంగా ఆగిపోయింది. ఇంత క్రితం జరిగింది వాస్తవమేనా? అనుమానం కలిగింది. ఆయా కళ్ళు దూరంగా కుర్చీలో కూర్చుని ఉన్న మాధవ్ వైపు చూశాయి. మాధవ్ లేచి సంధ్య మంచం దగ్గరగా వచ్చాడు. ఆయా ఏదో పని గుర్తుకు వచ్చినట్టుగా మెల్లగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. మాధవ్ రెప్పవాల్చకుండా సంధ్య వైపే చూస్తున్నాడు. సంధ్య కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఏదో చెప్పాలని పెనుగులాడుతున్నట్లు కొద్దిగా అదురుతున్న పెదవులు సూచిస్తున్నాయి. చీకట్లో తడుముకుంటున్న దానిలా శూన్యంలోకి చేయిజాచింది. మాధవ్ ఇదేం గమనించినట్టు అలాగే నిలబడ్డాడు. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. దేనికోసమో వెతికినట్టు శూన్యంలో కదిలిన సంధ్య చెయ్యి అతని కళ్ళల్లో కనిపించిన నిరాసక్తమైన భావం చూసి మెల్లిమెల్లిగా క్రిందకు వాలి దుప్పటి అంచుని గట్టిగా పట్టుకుంది. ఉన్నట్టుండి అతను భయపడకు, పరిస్థితులు బలవంతంగా ఇంటికి వచ్చేలా చేశాయి. 2 రోజుల కంటే ఎక్కువ ఉండను. ఇది ఈ ఇంటికి నా ఆఖరి రాక అన్నాడు. నీళ్లు నిండిన సంధ్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. మరుక్షణంలో ప్రక్కకు తిరిగి దిండులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. హృదయ విదారకంగా గుండెలు చీల్చుకుని వస్తున్నట్టున్న ఆ దుఃఖం చూసిన తర్వాత కూడా అతని మనసు కరగలేదు. కొద్దిసేపు అలాగే చూస్తూ నిలబడిపోయిన తర్వాత మెల్లగా అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. మొట్టమొదట సంధ్య ఒక్కసారిగా వచ్చి అలా పెనవేసుకుపోతే తన రహస్యం బయటపడిపోయిందని, తనెవరో సంధ్య గ్రహించేసిందని అనుకున్నాడు. ఆ ఆశ కల్పించిన ఆనందంతోనే దగ్గరగా వచ్చి సంధ్యని నిండు హృదయంతో స్వీకరించినట్టు గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. స్పృహ తప్పిన సంధ్యని లోపలికి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టగానే ఆత్రంగా తన గదిలోకి పరిగెత్తి పాతకాలపు ఇనపెట్టె లోపల అరలాగి చూశాడు. చూస్తూనే నిర్విణ్యుడయ్యాడు. తను వెళ్ళేటప్పుడు పెట్టినట్టుగా ఎక్కడివి అక్కడే ఉన్నాయి. వాటిని ముట్టుకున్న జాడే లేదు. వెళ్లే రోజు రాత్రి కూర్చుని తను మొదటి నుంచి చివరి దాకా సంధ్య తన జీవితంలో ఎలా ప్రవేశించి ఏ విధంగా ముడిపడి అల్లుకుపోయిందో, చిక్కుపడిపోయిన ఈ 2 జీవితాలని తనెలా సరిచేయలేకపోయాడో వివరిస్తూ సుదీర్ఘంగా వ్రాసిపెట్టిన ఉత్తరం పెట్టిన చోటే పదిలంగా ఉన్నానన్నట్టుగా అతన్ని చూసి వికృతంగా నవ్వింది. మాధవ్ మనసులో కలిగిన ఆనందం ఆ క్షణంలోనే ఆవిరి అయిపోయింది. చచ్చిపోయాడనుకున్న మనిషి మళ్ళీ హఠాత్తుగా సజీవంగా కళ్ళ ముందు కనిపించడంతో తాత్కాలికంగా కలిగిన సంతోషం అది. అంతకంటే ఇంకేమీ లేదు. లేనివి ఊహించి కానివి ఆశించిన తర్వాత బాధపడటం ఎందుకు? నిజాన్ని నిజంగా ధైర్యంగా స్వీకరించటం మంచిది. అందుకే అతను ఇంత క్రితం సంధ్య అలా చెయ్యి అందిస్తున్నా అందుకోలేదు. మాధవ్ని చూడగానే ఆయాకి ఎక్కడలేని ఓపిక వచ్చింది. అప్పటికప్పుడు మళ్ళీ వంట చేసి అతని స్నానం కోసం నీళ్ళని సిద్ధం చేసింది. సంధ్య ఎలాగో ఏడుపుని గ్రహించుకుని పనిలో సాయం రాపోతే వద్దని వారించింది. భోంచేస్తూ మాధవ్ ఏదేదో చెబుతున్నాడు. వంటింటి గదికి యువతలుగా నిలబడిన సంధ్యకి పూర్తిగా అన్ని మాటలు వినిపించడం లేదు. ట్రైన్ యాక్సిడెంటు, దానికి ముందు ఎవరో తన డైరీ కొట్టేయడం, వెంటనే రైలు ప్రమాదం, ఏమిటేమిటో అంత స్పష్టంగా వినిపించడం లేదు. ఆయా గుచ్చిగుచ్చి అడుగుతున్న దానికి అతను పొడిపొడిగా 2 ముక్కలతో సమాధానాలు ఇస్తున్నాడు. భోజనం అయిపోయింది, లేచి చేయి కడుక్కుంటూ అంటున్నాడు. ఆయా 2 రోజులు ఉంటాను. ఈ 2 రోజుల్లోనే నీ చేతి కమ్మదనం అంతా నాకు రుచి చూపించు. ఈసారి వెడితే ఇక తిరిగి రావటం ఇప్పుడెప్పుడే పడదు. సంధ్య గుండెల్ని ఎవరో పిడికిలితో బిగించినట్టయింది. ఆయా సమాధానం చెప్పలేదు. అతను టవల్తో చేయి తుడుచుకుంటూ యువతలికి వచ్చేసరికి సంధ్య ఒక్కపడి తీసుకెళ్లి ఇచ్చింది. క్రీనీడ అతని ముఖం మీద పడటం వల్ల ముఖంలో ఎలాంటి భావం ఉందో సంధ్యకి తెలియలేదు. బాబుని తీసుకెళ్ళి ఆయన గదిలో నేను పడుకోబెట్టిరానా, నువ్వు తీసుకెడతావా? మంచం మీద కూర్చుని పడుకోబోతూ అడిగింది ఆయా. నువ్వే తీసుకువెళ్ళు విసురుగా అంది. ఆయా సంధ్య వైపు అర్ధయుక్తంగా చూసి లేవబోయింది. వద్దులే, పోన్లే పడుకోబోతున్నావుగా, పడుకో సంధ్య వారిస్తూ తనే వెళ్ళి బాబుని తీసుకుని భుజాన వేసుకుంది. సంధ్య బాబుని తీసుకుని గదిలో అడుగుపెట్టేసరికి మాధవ్ టేబుల్ ముందు నిలబడి లాంతర్ దగ్గర ఏవో కాగితాలు పరీక్షగా చూస్తున్నాడు. సంధ్య లోపలికి రాగానే వెంటనే వాటిని మడిచి కిటికీ దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు.
ఈ మధ్య ఊహలో అతన్ని చూసి చూసి అలసిపోయిన సంజకి ఇప్పుడు సజీవంగా కదులుతున్న ఆ మూర్తిని పదే పదే కళ్ళారా మరీ మరీ చూడాలనిపిస్తోంది. ఎన్నెన్నో అడగాలని ఆత్రంగా కూడా ఉంది. కానీ అతనిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఆ ముభావం, ఆ గాంభీర్యం జంకుని కలిగించి దూరంగా ఉండమన్నట్టు హెచ్చరిస్తున్నాయి. బాబుని పడుకోబెట్టి దుప్పటి అంచులు సరిచేస్తూ కావాలని కొద్దిగా జాప్యం చేసింది. అతను ఏదైనా మాట్లాడతాడేమోనని ఆశించింది. కానీ నిరాశే ఎదురైంది. అతను అసలు వెనక్కి తిరిగి చూడనైనా చూడలేదు. సంజయ్ ఉనికే గమనించినట్టు కిటికీ దగ్గరగా నిలబడ్డాడు. చేతిలో అంతవరకు పట్టుకున్న కాగితాలు చింపి నలిపి ఉండలు చేసి కిటికీలోంచి దూరంగా విసిరేశాడు. మీకు ఇంకేమైనా కావాలా? ప్రాణం చిక్కబట్టుకుని అడగలేక అడిగింది. ఊహో, ఖచ్చితంగా వెంటనే వచ్చింది సమాధానం. అతను పరధ్యానంగా ఉండి గుర్తించలేదో లేక అలసటలో అర్థం చేసుకోలేకపోయాడో ఏమాత్రం శ్రద్ధ కనపరిచినా సంజయ్ అడిగే తీరులో ఆరాటం, దానిలో ప్రత్యేకత తప్పక గ్రహించగలిగేవాడు. సంజయ్ వెళ్ళిపోవడానికి గుమ్మం వైపు తిరిగింది. అతని ధోరణికి నిరాశ చెందిన మనసు బలవంతంగా మెడపెట్టి గుమ్మం వైపు నడిపించింది. కానీ మనసులో అతని పట్ల ఉప్పొంగుతున్న వినూత్నమైన ఈ భావాన్ని నిగ్రహించుకోవటానికి శక్తి చాలడం లేదు. అది బయటపడకుండా నిర్లిప్తంగా ప్రవర్తించాలంటే ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. అందులో అతను 2 రోజుల కంటే ఎక్కువ ఉండననటం, ఇక తిరిగి రాననటం ఇంకా భయపెడుతున్నాయి. పోన్లే, రేపు లేదా ఎల్లుండి రాదా? అసలే ప్రయాణపు అలసటతో ఉన్న అతన్ని విసిగించడం దేనికి? క్షేమంగా తిరిగి వచ్చాడు, అంతే చాలు. ఇప్పటికీ తృప్తి చాలు. ఎదురు తిరుగుతున్న మనసుని బలవంతంగా బుజ్జగించి సమాధానపరచబోయింది. సంధ్య ఉన్నట్టుండి వెనక నుంచి పిలుపు వినిపించింది. కొంగుపట్టి లాగినట్టే ఆగిపోయింది. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఎంత చూడాలనిపించినా వెనక్కు తిరగలేకపోయింది. మాధవ్ అంటున్నాడు. సంధ్య, అనారోగ్యంతో అలసిపోయిన మనిషి ఇంటికి రాగానే ఎంత విశ్రాంతి ఇవ్వాలో అంత ఇచ్చావు. ఇది నేను ఆశించలేదు. నా జన్మలో మర్చిపోలేని రోజుల్లో ఇది ఒకటి. కనీసం ఈ ఒక్కపూటైనా నా మీదున్న ద్వేషం మర్చిపోయి ఉదారంగా ప్రవర్తించినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుకోకుండా ఉండలేను. సంధ్య వెనక్కి తిరిగి చూసింది. అతను అటువైపే తిరిగి ఉన్నాడు. ఆ ముఖం ఎంత నిర్వికారం, ఎంత నిర్లిప్తత! ఆ మాటల్లో ఎంత మామూలు మర్యాద, ఉదారత్వం తను చూపించిందట. దానికి అతను కృతజ్ఞతలు తెలుపుకోకుండా ఉండలేడుట. ఎవరికి కావాలి? ఎవరు అడిగారు? చల్లని చేత్తో మృదువుగా స్పృశిస్తాడనుకున్న మనిషి హఠాత్తుగా చేయి చాచి చెంప పగలగొడితే ఎలా ఉంటుంది? సంజయ్ ముఖంలో సరిగ్గా అలాంటి భావమే ప్రతిబింబించింది. థ్యాంక్స్ సంజ, అన్నాడతను. సంధ్యలో రోషం దెబ్బతిన్న తాచులా ఒక్కసారి బుస్సుమని లేచింది. చేయి చాచి వేలుపెట్టి చూపిస్తూ, దీనికి భగవంతుడు కూడా క్షమించడు అంది. ఏం చేశాను? ఏం చేశారో తెలియదు. ఇంకా ఎన్నాళ్ళి దాగుడు మూతలు? సంధ్య, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఏం చేసింది మీకు తెలియటం లేదు? నువ్వనేదేమిటి? బాబు, వాడి సంగతి నాకెందుకు చెప్పలేదు? బాబు, మాధవ్ వెనక్కు తగ్గాడు. అవును వాడే. వాడి సంగతే అడుగుతున్నాను. వాడెవరో నాకెందుకు చెప్పలేదు? చెప్పే అవసరం లేదనుకున్నారా? లేక తెలుసుకునే అర్హత నాకు లేదనుకున్నారా? నిర్వీణ్యుడే చూశాడు మాధవ్. సిస్టర్ రాకపోతే ఏనాటికైనా మీ పెదవులు కదిలేవా? కదిలేవి కావు. నేనెంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నానో నాకు తెలిసేది కాదు. సిస్టర్, సిస్టర్ అతని చేయి అప్రయత్నంగా కిటికీ రెక్కని గట్టిగా పట్టుకుంది. ఏ సిస్టర్? ఎంతమంది తెలుసు మీకు? బాబుని పెంచి పెద్ద చేసిన సిస్టర్. మీరు కృతజ్ఞతతో. సంధ్య, మాధవ్ మధ్యలోనే బిగ్గరగా అరిచాడు. సంధ్య గుండెల్లో పొంగిన దుఃఖం, కోపం, రోషం అన్నీ ఒక్కసారిగా ముఖం మీదికి రావటానికి నేనంటే నేనని పోటీపడ్డాయి. క్షణంసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. మాధవ్ రెప్పవాల్చకుండా అలాగే చూస్తున్నాడు. సంధ్యకి ఏడుపు ముంచుకు వచ్చేసింది. నిలబడటానికి శక్తి లేని దానిలా మంచం పట్టుకుని దానిమీద కూలబడుతూ, చెప్పండి, మాట్లాడరేం? నన్ను దౌర్భాగ్యపు స్థితిలో ఇన్నాళ్ళు ఎందుకు ఉంచారు? కేవలం వినోదం, తమాషాగా చూడటానికేగా? వాడి తల్లే వాడికి ఆయాగా ఉందని తెలిసి సిస్టర్ నమ్మలేనట్లు ఆశ్చర్యపోతుంటే ఎన్నాళ్ళ నుంచో గుండెల్లో నిండుకున్న దుఃఖం ఉధృతంగా ప్రవహించడంతో నిస్సహాయురాలైన సంధ్య ఆ పైన మాట్లాడలేక చేతుల్లో ముఖం పెట్టి దాచుకుంది. మాధవ్ శిలా విగ్రహంలా చలనం లేకుండా నిలబడిపోయాడు.
వెక్కిళ్ళ మధ్య అస్పష్టంగా మళ్ళీ తనే అంది. మొదటి నుంచి నన్ను ఇలా ఎందుకు చిత్రవధ చేస్తున్నారు? నేను మీకు ఏం అపకారం చేశానని నా మీద ఇలా పగ తీర్చుకుంటున్నారు? ఏం పాపం చేశానని నాకు ఈ శిక్ష? నేనసలు ఈ బాధతోనే కృంగిపోతుంటే ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూస్తానా, ఇదంతా నిజమేనని మీ నోటి నుంచి కూడా విందామని క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే అప్పుడే ఆ శ్యామసుందరం గారు వాళ్ళు వచ్చి కంఠం పూర్తిగా బొంగురుపోయి మాట పెగలకపోవటంతో సంధ్య ఆగిపోయింది. తర్వాత 5-6 నిమిషాల వరకు గదిలో వింతైన నిశ్శబ్దం ఆవరించుకుంది. కొద్దిసేపటికి ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అలలు అలలుగా తేలివస్తున్న సంధ్య ఏడుపు దిమ్మెరిపోయిన మాధవ్ మనసుని తాకి చైతన్యం తెప్పించింది. అతను నిద్రలో నడుస్తున్న వాడిలా సంధ్య వైపు వచ్చాడు. సంధ్య, ఒక్క మాట, ఒక చిన్న మాట అడుగుతాను, జవాబు చెప్పు. బాబు ఎవరో తెలిసిన తర్వాత వాడంటే నీకు అసహ్యం కలగటం లేదు? మనస్ఫూర్తిగా నిస్సంకోచంగా నిజం చెప్పు. అతను అడిగే తీరు, ఆ ముఖ కవలిక చూస్తే సంధ్య నోటి నుంచి రాబోయే సమాధానం మీదనే అతని భావి జీవితం అంతా ఆధారపడ్డట్టుగా ఉంది. సంధ్య జవాబు చెప్పలేదు. ఏడుపు నిగ్రహించుకోవటానికి విశ్వ ప్రయత్నం చేసాగింది. చెప్పు. ఏం చెప్పను, ఎలా చెప్పాలి? వెక్కిళ్ళ మధ్య అస్పష్టంగా అంది. అసహ్యం లేదు అనడానికి లేదు అని ఒక్క మాట చెప్పు చాలు. చీర కొంగుతో కళ్ళు గట్టిగా తుడుచుకుంటూ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్న మాధవ్ ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. తృప్తిగా శ్వాస వదులుతూ, చాలు, ఇది చాలు నాకు, ఇంతకంటే ఇంకేం కోరను. ఇన్నాళ్ళు నా నిరీక్షణకి ఈ చిన్న బహుమతి చాలు. ఇక నేనేమైపోయినా ఎక్కడున్నా నాకు చింత లేదు అన్నాడు. నా కోరిక నెరవేరింది. నేను కావాలనుకున్న మీ ఇద్దరూ ఒకటయ్యారు. మీ ఇద్దరి మధ్య అపశృతిలా ఉండకుండా దూరంగా వెళ్ళిపోయేందుకు నాకు ఈ నిశ్చింత, ఈ తృప్తి చాలు. తనలో తాను అనుకుంటున్నట్టు అంటూ వెళ్ళిపోవడానికి వెనక్కు తిరిగాడు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. ఇన్నాళ్ళు నేను చూపిన నిర్లక్ష్యానికి, నా మూర్ఖత్వానికి ప్రతీకారం తీర్చుకోవటానికి. ప్రతీకారమా? నీ మీదనా? మాధవ్ ఆశ్చర్యంగా మళ్ళీ సంధ్య వైపు తిరిగాడు. తడితో రోషంతో మెరుస్తున్న ఆ కళ్ళని చూడగానే అతనికి మళ్ళీ హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చింది. ఇంకొక మాటకు సమాధానం చెప్పు. ఇంత క్రితం నేను రాగానే అలా చనువుగా ఎందుకు ప్రవర్తించావు? అది కేవలం నేను బ్రతికి బయటపడ్డాననే నిశ్చింతేనా, లేక? అసంపూర్తిగా ఆగిపోయాడు. అంతవరకు ముఖమెత్తి రెప్పవాల్చకుండా అతని వైపు చూస్తున్న సంధ్య చెక్కిళ్ళు ఎర్రబడినాయి. సమాధానం చెప్పలేనట్లుగా మెల్లగా తలదించుకుంది. ఈ ఒక్క మాటకు జవాబు చెప్పు. ఇంక నిన్ను విసిగించను. సంధ్య చెప్పలేదు. చెప్పు, బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు. సంధ్య మౌనం వదల్లేదు. చెప్పలేవా, లేక చెప్పేందుకు జవాబు అంటూ లేదా? సంధ్య నోటి నుంచి దానికి కూడా సమాధానం రాలేదు. అతని కళ్ళల్లో కాంతి క్రమేపీ తరిగిపోయింది. ముఖం వంచుకొని కూర్చున్న సంధ్య వైపు పరిశీలనగా చూస్తూ, బహుశా జవాబేమీ లేదనుకుంటా, అంతే అయి ఉంటుంది అన్నాడు. ఆఖరిసారిగా సంశయ నివృత్తి కోసం ఒక్కసారి తలెత్తి నా వైపు చూడు. సంధ్య, నీ నోరు చెప్పలేని మాటని నీ కళ్ళు చెప్పగలవు అన్నాడు. సంధ్య తలెత్తలేదు. చూడు, నన్ను నమ్మకంగా తెలుసుకొని. నువ్వెప్పుడు పల్లెత్తు మాట అనకపోయినా నీ కళ్ళ ద్వారా నీ ఆంతర్యం ఎన్నోసార్లు స్పష్టంగా చదవగలిగాను. అది నన్నెప్పుడూ మోసం చేయలేదు. సంధ్య తల మరింత క్రిందికి దిగిపోయింది. ముఖమెత్తు, ఒకసారి పైకి చూడు. ఈ ఆఖరి క్షణంలో అపార్థానికి గాని, అనుమానానికి గాని, ఆశకి గాని తావుండకూడదు. ఏది, నా వైపు చూడు. చూడవు? సగం అసహనంగా, సగం బ్రతిమాలుతున్నట్టుగా తొందర చేశాడు. సంధ్య చివరకు అయిష్టంగానే, ఓ విధంగా బలవంతంగానే ముఖం పైకెత్తి దగ్గరగా నిలబడి ఉన్న అతని వైపు చూసింది. మాధవ్ తీక్షణంగా, లోతుగా దేనికోసమో వెతుకుతున్నట్టుగా చూశాడు. భయం, ఆనందం, అభిమానం, అనుమానం, ఇంకా ఎన్నెన్నో భావాలు కలగాపులగంగా కలిసిపోయినట్టున్న అద్భుతమైన ఆ చూపు అతన్ని మెల్లమెల్లగా వశపరుచుకోసాగింది. సంధ్య. అస్పష్టంగా అతను క్షణం సేపు తడబడ్డాడు. తర్వాత తనకి తను చెప్పుకుంటున్నట్టుగా, ఇదేమిటి, నేను భ్రమపడటం లేదు కదా అన్నాడు. సంధ్య లేదన్నట్టు చూసింది. అయస్కాంతంలా తన వైపు ఆకర్షించుకుంటున్న ఆ సోగ కళ్ళలోకి చాలాసేపు అలాగే విఫలుడైనట్టు చూస్తూ నిలబడిపోయాడు. తర్వాత నిలబడటానికి శక్తి లేనట్టుగా మెల్లమెల్లగా సంధ్య ముందు 2 కాళ్ళ మీద కూలబడ్డాడు.
తనని తనే నమ్మలేని ఆశ్చర్యం, కంగారు అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది గుర్తించిన సంధ్య వెంటనే 2 చేతులు జాపి అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. ఆ క్షణంలో అతనికి ఆ ధైర్యం ఇవ్వటం, ఆ చనువు చూపించటం అత్యవసరం అనిపించింది. ఏ కాస్త సిగ్గుపడినా, ఏ మాత్రం సంకోచించినా ఈ అవకాశం వేళ్ల మధ్య నీరులా జర్రున జారిపోతుంది. అతను శాశ్వతంగా దూరమైపోతాడు. ఆ భయమే సంధ్యలో ఎల్లప్పుడూ ఉండే సిగ్గుని, సంకోచాన్ని కొద్దిసేపు వెనక్కు నెట్టింది. సంధ్య అతడి పెదవులు అస్పష్టంగా పలికాయి. ఇంకా ఇదంతా నమ్మలేనట్టు చూస్తున్న అతడి కళ్ళల్లో ఆశ, నిరాశల్లాంటి వెలుగు నీడలు పోటీపడ్డాయి. కొద్దిసేపు ఆ రెండింటికి విపరీతమైన పెనుగులాట జరిగింది. చివరికి ఆశ గెలిచింది, వెలుగు నిలిచింది. మాధవ్ వెంటనే సంధ్య నడుం చుట్టూ 2 చేతులు పెనవేసి చప్పున ఒళ్ళో ముఖం దాచుకున్నాడు. కొద్దిసేపటి వరకు అతనేం మాట్లాడలేదు. ఏం చెప్పాలో సంధ్యకి అసలే తోచలేదు. కొన్ని రోజుల నుంచి తీరని వ్యధకి గురి అయిన 2 పరితప్త హృదయాలు మూగగా పెనవేసుకున్న దివ్యమైన క్షణాలవి. అతని మనసంతా సుడిగాలిలా రేగిన భావాన్ని జాగ్రత్తగా నిగ్రహించుకున్నట్టు పై పెదవిని క్రింది పెదవితో గట్టిగా నొక్కిపట్టాడు. సంధ్యకింతవరకు అర్ధరాత్రి నిశ్శబ్దం ఇంత అందంగా ఉంటుందని గాని, ఆ నిశ్శబ్దంలో మరో మనిషి సాన్నిహిత్యం అంత మధురంగా ఉంటుందని గాని తెలియదు. సమయం గడిచింది. 1-2 సార్లు ఏదో చెప్పాలని ప్రయత్నించి విఫలుడయ్యాడతను. అతన్ని లేవమని చెప్పాలనుకుంది. కానీ అతను కదిలితే ఈ చక్కటి స్వప్నం ఎక్కడ కరిగిపోతుందోననే భయంతో అంతలోనే విరమించుకుంది. ఆ సమయంలో అలా తన ఒళ్ళో తలపెట్టు కూర్చున్న అతన్ని చూస్తుంటే స్త్రీ సహజమైన కోరిక కంటే మాతృత్వపు మమకారంతో హృదయం ద్రవించింది. సంధ్య, నా మీద అసహ్యం గాని, అనుమానం గాని ఉంటే ఇప్పుడే నా మొహం మీదనే బయటపెట్టాయి. ఇక నేను సహించలేను. నీలో కఠినత్వం చూసి చూసి అలసిపోయాను. నా సహనానికి అంతం చూసావు నువ్వు. బాబు ఎవరో నాకెందుకు చెప్పలేదు అంటూ ఇంత క్రితం నా మీద నిష్ఠూరం వేశావు. వాడిని గురించి నీకు చెప్పాలని నేను ఎన్నిసార్లు ప్రయత్నించానో, ఎంత తహతహలాడానో నీకెలా తెలుస్తుంది? ఎప్పటికప్పుడే చెప్పాలనే ఆరాటం. మళ్ళీ దాని వెంటనే చెప్పగానే వాడిని కూడా నా మూలంగా అసహ్యించుకుని ద్వేషిస్తావేమోనని భయం. ఈ 2 అడ్డకత్తెరగా మారి నిర్దాక్షిణ్యంగా నన్ను నల్లకొట్టడం ప్రారంభించాయి. ఈ విధంగా వాడి ద్వారా నిన్ను పొందాలని నేను ఆశించిన మాట నిజమే. కానీ నువ్వు వాడినే నా నుంచి లాక్కున్నావు. బాబు నా కొడుకై కూడా నా మీద ద్వేషం మరిపించి నీ మనసులో స్థానం ఏర్పరచుకున్నాడు. అప్పుడప్పుడు మీ ఇద్దరూ కలిసి ఆనందంగా ఉన్న దృశ్యాలు చూస్తే నాకు ఈర్ష్యతో పిచ్చెక్కుతుందేమో అనిపించేది. ఇంత క్రితం ఏం అపకారం చేశానని నన్నిలా మొదటి నుంచి చిత్రవధ చేస్తున్నారు అన్నావు కదూ సంధ్య? కాదు, అపకారం చేసింది నేను. దాన్ని గుర్తించి సరిచేయాలని ప్రయత్నించి ఎటువైపు నుంచి మార్గం దొరక్క అల్లాడిపోతూ చిత్రహింసకి గురి అయింది నేను. తప్పు చేసింది నేను. అది తెలుసుకుని పశ్చాత్తాపపడిన తర్వాత కూడా పూర్తి శిక్ష అనుభవించింది నేను. నా మూలంగా నీకు అన్యాయం జరిగి నీ జీవితం శిథిలమైపోయిందని తెలుసుకున్న రోజున నేనెంత సిగ్గుపడ్డానో, ఆవేదనతో కుమిలిపోయానో నీకు తెలియదు. ఆ క్షణం నుంచి దిగజారిన నీ పరిస్థితుల్లోంచి నిన్ను లేవనెత్తి హృదయానికి హత్తుకోవాలని, నా జీవితపు సింహాసనం మీద మహారాణిలా కూర్చోపెట్టాలని ఎంత తాపత్రయపడ్డానో, ఓపికతో ఎంత ప్రయత్నించానో ఆ భగవంతుడికే తెలుసు. నువ్వు ఈ మారుమూల ఏ వసతి లేని ఈ పల్లెటూళ్ళలో ఈ నిరక్షుల కుక్షుల మధ్య కాయకష్టంతో అజ్ఞాతంగా బ్రతుకు వెళ్ళదీసుకోవటానికి నేనే బాధ్యుడను అన్న సంగతి అనుక్షణం నన్ను శూలంలా గుచ్చిగుచ్చి పొడుస్తూ ఉండేది. భోజనానికి కూర్చుంటే కళ్ళ ముందు రుచికరమైన ఆహార పదార్థాలు చూడగానే ఆ రోజు నువ్వు కడుపు నిండా తిన్నావో లేదో అనే అనుమానం వచ్చేది. రాత్రి అవగానే మెత్తటి పక్క మీద శరీరం వాల్చగానే నీకు పక్క మీద దుప్పటి అయినా ఉందో లేదో అనే అనుమానం వచ్చేది. ఆ ఆలోచన రాగానే అప్పటికప్పుడు లేచి వచ్చి చూడాలనిపించేది. అలా ఎన్నో రకాలుగా అనుక్షణం వెంటాడుతూనే ఉండేదానివి. అన్ని సంపదల మధ్య ఉండి కూడా ఏమీ అనుభవించలేని మానసిక దారిద్ర్యానికి గురిచేశావు. ఎంతసేపు నా ఆలోచనలు నీ చుట్టూనే తిరుగుతుండేవి. నీ జీవితం ఎలా చక్కబరచాలి, ఏం చేస్తే నీకు ఆనందం లభిస్తుంది, రాత్రింబవళ్ళు ఇవే ప్రశ్నలు. వాసుకి నేనిస్తున్న సాయం నువ్వు గరళంలా మింగి ఊరుకుంటున్నావని తెలుసుకున్నాను. అది గుర్తు వస్తే మరీ బాధ కలిగేది. నిన్ను సుఖపెట్టాలనే ప్రయత్నంలో విపరీతంగా బాధిస్తున్నానని తెలిసి కూడా నాకు తప్పలేదు. వాసుకి నేను చేస్తున్న సాయంతో నీకు సంబంధం లేదని, నీ ప్రమేయమేం లేదని
ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించాను. కానీ నీ కనుబొమ్మల్లో ముడి చూడగానే నా నోట్లో మాట నాలుక చివరే ఆగిపోయేది. నిజంగా వాసే లేకపోతే నేను ఏమైపోయేవాడిని? జీవితపు అంచుల వరకైనా నన్ను రానిచ్చేదానివా? రానివ్వవని నాకు ఖచ్చితంగా తెలుసు. నన్ను నన్ను క్షమించండి గాద్దికంగా అంది సంధ్య. మాధవ్ ఆ మాట వినిపించుకునే ధోరణిలో లేడు. అతను చెబుతూనే ఉన్నాడు. మంచితనంతో నన్ను గుర్తింపబడేలా చేసుకోవాలని, నువ్వు ఊహిస్తున్న నేను కాదని, వేరొకరని రుజువు చేయాలని సహనంతో పట్టుదలగా ప్రయత్నించాను. కానీ లాభం లేకపోయింది. నువ్వెప్పటికీ నాకు దక్కవనే అనుకున్నాను. ఓటమి అంటే ఏమిటో ఎప్పుడూ ఎరగని మనసు నిగ్రహంతో పశుబలంతోనైనా సరే లొంగదీసుకోమని ఆజ్ఞాపించసాగింది. అనురాగం గుర్తించని మనిషి అయితే అధికారంతో లొంగదీసుకో అని హెచ్చరించటం ప్రారంభించింది. చివరికి నా మీద నాకే నమ్మకం సడలిపోవటంతో భయపడి నీకు దూరంగా ఉండాలనే ప్రయత్నంలో ఊళ్ళు తిరగసాగాను. మన కంపెనీ తరఫు నుంచి జర్మనీ వెళ్లేందుకు అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళి ఎలాగో అలాగూ ఎంతకాలమైనా సరే ప్రయత్నించి అక్కడే ఉండిపోవాలని, ఇక రాకూడదని నిశ్చయించుకున్నాను. కానీ అనుకున్నంత త్వరగా వీసా రాలేదు. ఈ లోపల ఈ చుట్టుపక్కల ఉండటం ఇష్టం లేక ఆ టూర్ పెట్టుకున్నాను. కలకత్తాలో ఉండగా వీసా దొరికినట్టుగా కంపెనీ నుంచి ఉత్తరం వచ్చింది. వెంటనే బయలుదేరాను. ప్లాట్ఫారం మీద తిరుగుతుండగా పర్సు కలిసి ఉన్న డైరీ ఎవరో కొట్టేశారు. టికెట్ కూడా అందులోనే ఉంది. మరో టికెట్ కొనే వ్యవధానం లేదు. ట్రైన్ కదలబోతోంది. అందుకని ట్రైన్ ఎక్కేశాను. ట్రైన్ కలకత్తా వదిలిన అరగంటకే ప్రమాదం జరిగిపోయింది. నేను నిద్రలో ఉన్నాను. హఠాత్తుగా ఏదో పెద్ద చప్పుడు వినిపించింది. కళ్ళు తెరిచి చూశాను. కొద్దిగా మెలకువ రాగానే లేవబోయాను. వెంటనే ఏదో పడటంతో కుప్పలా బోర్లా తూలిపోయాను. తర్వాత ఏమైందో నాకు తెలియదు. వెన్ను మీద మోచేతి దగ్గర బలమైన గాయాలు తగలటంతో నాకు మళ్ళీ స్పృహ వచ్చేసరికి 4-5 రోజులు పట్టింది. స్పృహ వచ్చిన తర్వాత కూడా ఆ మగత అది తగ్గి బాగా తెలివి వచ్చేసరికి మరో 2 రోజులు పట్టాయి. అదే హాస్పిటల్లో నాతో పాటు జైల్లో డాక్టర్ చీఫ్గా పనిచేస్తున్నారు. ఆయన నన్ను చూడగానే గుర్తుపట్టి ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచాడు. ఆయన బాగా జాగ్రత్త తీసుకోకపోతే నేను బ్రతికేవాడిని కూడా కాదేమో. ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్తోనే నా గాయాలు కూడా త్వరగా నయమైనాయి. మీ వాళ్ళ అడ్రస్ ఇవ్వు, టెలిగ్రామ్ ఇస్తాను అని ఆయన అంటే నేను శ్యామసుందరం గారి అడ్రస్ ఇచ్చాను. ఆయన దాన్ని చూస్తూ, అరే ఈయన 2 రోజుల క్రితమే వచ్చి వెళ్ళాడు. ఆయన లీగల్ అడ్వైజర్గా ఉన్న కంపెనీ ఓనర్ కూడా ఇదే ప్రమాదంలో చిక్కుకొని చనిపోయాడు. ఫలానా అని గుర్తుపట్టడానికి శవాలన్నీ వెతకలేక చచ్చాం అన్నాడాయన. నేను ఉలిక్కిపడ్డాను. వెంటనే నవ్వేశాను కూడా. ఇంతలో ఎవరో రావటంతో డాక్టర్ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. నేను కోరుకున్నది కూడా ఇదే. కానీ మరో రకంగా జరిగింది. మృత్యువు నన్ను అందుకొని మళ్ళీ జీవితంలోకి విసిరేసింది. హఠాత్తుగా నా చావు కబురు వినగానే మీరంతా ఎలా అనుకుంటారో అనే దృశ్యాలు కంటి ముందు తిరిగాయి. చివరికి ఏమైనా సరే అలాగే మరణించిన వ్యక్తిగా అజ్ఞాతంగానే ఉండదలుచుకున్నాను. డాక్టర్ టెలిగ్రామ్ ఫారంతో తిరిగి వచ్చాడు. నేను పంపిస్తాను అన్నాను. నేను పంపలేదని, దాన్ని చింపేశానని ఆయనకు తెలియదు. డాక్టర్ నా కుటుంబాన్ని గురించిన వివరాలు అడిగాడు. ఎవరూ లేరని చెప్పాను. శ్యామసుందరం కూడా పరిచయస్తుడు మాత్రమే. కొద్ది రోజులు అతని దగ్గర విశ్రాంతిగా ఉండటానికి అవకాశం ఉంటుందేమో తెలుసుకోవడానికి మాత్రమే అతనికి టెలిగ్రామ్ ఇచ్చానని చెప్పాను. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా నాకు పెళ్లి కాకపోవడానికి, నాకు ఎలాంటి ఉద్యోగం లేకపోవడానికి ఆయన ఆశ్చర్యం మాటల్లో కనపరిచాడు. ఆయనకి భార్య పోయింది. పిల్లలంతా పెద్దవాళ్ళయి వేరుపడిపోయారు. ఒక్కడే ఉంటున్నాడు. దగ్గర ఒక కాంపౌండరు, ఒక నర్సు తప్ప ఇంకెవరూ లేరు. నేను ఉండటానికి ఏమీ అభ్యంతరం లేదని, పైగా చాలా సంతోషిస్తానని చెప్పాడు. కొద్ది రోజులు బాగా ఆరోగ్యం చిక్కి మామూలు మనిషి అయ్యే వరకు ఆయన దగ్గర ఉండాలని నిశ్చయించుకున్నాను. నేను అనుకున్న దానికంటే త్వరగానే కోలుకున్నాను. గాయాలు మానిపోతున్నాయి. అవి మానిపోతే నేనెక్కడ వెళ్ళిపోతానో అని బెంగపడుతున్నట్టుగా డాక్టర్ చెప్పటం ప్రారంభించాడు. అక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకుని తన దగ్గరే ఉండిపోమ్మని బలవంతం చేయసాగాడు. కానీ నాకు మాత్రం ఇష్టం లేకపోయింది. మెల్లగా ఎలాగో అక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఉంది. ఆ రోజు గడిస్తే వెళ్ళిపోయేవాడినే. కానీ అక్కడ కూడా నాకు అదృష్టం ఎదురు తిరిగింది. ఆ రోజు ఉదయం ఆయన క్లినిక్లో పేపర్ చూసుకుంటూ కూర్చున్నాను. ఎవరో పేషెంట్ వచ్చాడు. డాక్టర్ కూడా అక్కడే ఉన్నాడు. వచ్చిన పేషెంట్కు కడుపులో నొప్పిట. విపరీతమైన బాధతో కేకలు పెడుతున్నాడు. అంత నొప్పిలోనూ అంత బాధలోనూ
నన్ను చూడగానే వచ్చి అమాంతం కాళ్ళకి చుట్టేసుకున్నాడు. కడుపు నొప్పి, బాధ వదిలేసి బిగ్గరగా ఏడుస్తూ, మీరిక్కడ ఉండగానే ఆ వెధవలంత పుకారు లేపారు అంటూ ఏదేదో వాగటం ప్రారంభించాడు. నేను పేపర్ ప్రక్కకు తీసి అతన్ని చూడగానే నీళ్లు కారిపోయాను. నా కాళ్ళు చల్లబడినాయి. అతను మన కంపెనీ సూపరింటెండెంట్. బుద్ధి మంచిది కాదని అతని మీద చాలా ఆరోపణలున్నాయి. కానీ పిల్లలు గలవాడని నేను ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూ అట్టిపెడుతూ వచ్చాను. వాడిని ఉద్యోగంలోంచి తీసేశారట. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ బావమరిది ఇంటికి వచ్చాట. ఇంట్లో భార్య, బావమరిది, అత్త నానా మాటలు అంటున్నారట. ఆ బాధతోనే ఏది తిన్నా అరక్క నొప్పి వస్తోందట. ఉద్యోగం తీసేసినందుకు, కంపెనీ వాళ్ళని మాటలు అంటున్నందుకు ఇంట్లో వాళ్ళని కలగాపులగంగా కలిపి కసితీరా తిట్టడం ప్రారంభించాడు. డాక్టర్ కళ్ళజోడిలోంచి ఇదంతా చూస్తూ ఒక్క మాట కూడా పొల్లుపోకుండా వింటూనే ఉన్నాడు. ఇతనెవరో నాకు తెలియదు అని డబాయించిపోయాను. కానీ ఆయన నన్ను మాట్లాడవద్దన్నట్టు చేతితో సైగ చేసి సూపరింటెండెంట్ నుంచి సవివరంగా అంతా తెలుసుకున్నాడు. అప్పటికప్పుడే స్వయంగా టెలిగ్రామ్ రాసి కంపెనీకి పంపించాడు. కంపెనీ వాళ్ళు వచ్చే వరకు నన్ను ఖైదీలా బంధించి ఉంచాడు. ఆ రాత్రి నా అంతట నేనే అతనికి జరిగిందంతా చెప్పేశాను. అంతా విన్న తర్వాత కుర్రాడిని గురించి నువ్వు చెప్పకపోవటం బాగాలేదు. కుర్రాడెవరో చెప్పిన తర్వాత కూడా ఆ అమ్మాయి పాషాణంలాగానే ప్రవర్తిస్తే అప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నా న్యాయంగా ఉండేది అన్నాడాయన. ఏమన్నారు? ఊపిరి బిగపెట్టి వింటున్న సంధ్య ఆదుర్దాగా అడిగింది. మాధవ్ మళ్ళీ చెప్పాడు. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. టెలిగ్రామ్ చూడగానే పార్ట్నర్సు శ్యామసుందరం గారు బయలుదేరి వచ్చారు. నన్ను చూడగానే శ్యామసుందరం గారు కన్నీళ్లతో అమాంతం కౌగిలించుకున్నాడు. డాక్టర్ గారికి పదే పదే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. శ్యామసుందరం గారు అప్పటికప్పుడు నీకు టెలిగ్రామ్ ఇస్తానన్నాడు. నేనే వద్దన్నాను. అక్కడి నుంచి సరాసరి హైదరాబాద్ వచ్చేశాం. వాసు మొదట చూడగానే నీలానే మూర్చిపోయాడు. కంపెనీ నుంచి జర్మనీకి ఇంకొకరిని పంపడానికి ఏర్పాటు చేశారు. అది క్యాన్సిల్ అయింది. నేను వచ్చాను కాబట్టి నేనే వెళ్తున్నాను. టైం కూడా ఎక్కువ లేదు. సరిగ్గా 4 రోజులుంది. ఎలాగూ దూరంగా వెళ్ళిపోతున్నాను. ఆఖరిసారి బాబుని నిన్ను కల్లారా చూసి పెడదామని ఇంటికి వచ్చాను. మాధవ్ ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు. సంజయ్ చేతివేళ్లు అతని జుట్టులోకి పోయి అప్రయత్నంగా నిమరసాగాయి. నేను ఈ రోజు రాగానే నువ్వలా వచ్చి పెనవేసుకుపోతే నా రహస్యం బయటపడిపోయింది. నేనెవరో నీకు తెలిసిపోయిందనే అనుకున్నాను. స్పృహ తప్పిన నిన్ను మంచం మీద పడుకోబెట్టి ఆత్రంగా లోపలికి వచ్చి ఇనపెట్టెలో చూస్తే నేను పెట్టి వెళ్ళిన ఉత్తరం తాకిన జాడే కనిపించలేదు. నా సంతోషం ఎగిరిపోయింది. ఉత్సాహం నీళ్లు కారిపోయింది. ఉత్తరమా? ఎక్కడా? నేను చూడనే లేదు. సంధ్య ఆదుర్దాగా బొంగురుగా అడిగింది. నేను వెళ్లే రోజు రాత్రి కూర్చుని నీ పరిచయం నా జీవితాన్ని ఎలా అల్లకల్లోలం చేసింది మొదటి నుంచి చివరి వరకు వ్రాసిపెట్టాను. నేను వెళ్ళిన తర్వాత దేనికో దానికి ఇనపెట్టె తెరిచినప్పుడు చూస్తావని ఆశించాను. నేను చూడనే లేదు. మీరు వెళ్ళిన తర్వాత సిస్టర్ రాకతో నా మనసు వికలమైతే ఆ ప్రమాదం వార్త పూర్తిగా మతే పోగొట్టింది. ఇంత క్రితం నువ్వలా పడుకొని నీళ్లు తిరిగిన కళ్ళతో చెయ్యి అందిస్తుంటే దాన్ని అందుకోకుండా ఉండటానికి నేనెంత మనసు చిక్కబట్టుకోవాల్సి వచ్చింది నీకు తెలియదు. నా రాక కేవలం చచ్చిపోయిన మనిషి బ్రతికి రావటం వలన కలిగిన ఆనందం. అంతే, అంతకంటే ఇంకేం లేదనుకున్నా. క్షణం క్రితమే ఆ ఉత్తరాన్ని చించి అవతల పారేశాను. జన్మలో నీకు ఇది చెప్పే అవకాశం రాదని అయిపోయిందనే అనుకున్నా. ఏది? నేను బాబుని ఎత్తుకొచ్చేసరికి మీరు చూస్తున్న కాగితాలేనా? మాధవ్ అవునన్నట్టు తలూపాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. మాధవ్ తల సంధ్య ఒళ్ళో మళ్ళీ అశాంతిగా అటు ఇటు కదిలింది. జ్యోతి పట్ల, సుధ పట్ల నా ప్రవర్తన, నీకున్న అనుమానాలు నేను గ్రహించకపోలేదు. సంధ్య ముఖం ఎర్రబడింది. చప్పున అరచేయి తీసి అతని నోటికి అడ్డుగా పెట్టింది. దాన్ని మాధవ్ మృదువుగా తప్పించి చెంపకి ఆనించుకున్నాడు. నువ్వు మళ్ళీ కనిపించకముందే సుధని నేను తోబుట్టువులో చూడటం ప్రారంభించాను. జ్యోతి మీద నాకెప్పుడు ఎలాంటి ఆసక్తి లేదు. కానీ ఇదంతా నీకెలా చెప్పటం? నా నీడను చూసినా అసహ్యించుకుంటూ నా గాలి సోకితేనే విషపూరితం అనుకుంటున్న సమయంలో సంధ్య బలవంతంగా 2 చేతులు అతని నోటికి అడ్డు పెట్టేసింది. క్షణంసేపు మాత్రం ఆగిన మాధవ్ సంధ్య 2 చేతులు దోసిల్లోకి తీసుకుని అందులో ముఖం దాచుకున్నాడు. వెచ్చగా వస్తున్న అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సంధ్య అరచేతుల్ని తాకుతున్నాయి. అతని కంఠం రాను రాను మందర స్థాయిలోకి దిగిపోయి మరింత గంభీరంగా, మృదు మధురంగా వినిపిస్తోంది. సంధ్య, ఏ అదృష్టదేవత ఈరోజు నీ అంతటి నువ్వే ఈ ప్రసంగం ఎత్తేలా పురికొల్పిందో తెలియదు.
కానీ ఆ అదృష్ట దేవతకి హృదయపూర్వకమైన ప్రణామాలు అర్పించకుండా ఉండలేను. నీకుగా నువ్వు ఈ అవకాశం కల్పించకపోతే నిజంగా ఎప్పటికీ నా పెదవులు కదిలేవి కాదు. నేనేం చేసినా నిన్ను మరింత బాధపెట్టిన వాడిని అవుతానేమో అన్న భయం నన్ను వ్యవసుణ్ణి చేయసాగింది. ఇప్పుడు చెప్పు, నేనేం చేయాలి? 2-3 రోజుల్లో ఈ దేశం నుంచే వెళ్ళిపోతున్నాను. నన్నేం చేయమంటావు? ఈ మాధవ్న తను పోగొట్టుకోబోయింది. ఇతన్ని నేనా అలా బాణాలు విసిరి మాటలచే కత్తులు దూసి దూరం చేయాలని అహర్నిశలు ప్రయత్నించింది. సంధ్య కళ్ళల్లో నిండుకున్న నీళ్లు జారి అతని క్రాఫ్ మీద పడ్డాయి. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. మాధవ్ మాట్లాడి అలసిపోయిన వాడిలా ఇంకా అలాగే కూర్చున్నాడు. కాలమే నిలిచిపోయిందా, ప్రకృతే స్తంభించిపోయి చూస్తోందా అన్నంత నిశ్శబ్దంగా ఉంది అంతటా. అలా ఎంతసేపు కూర్చున్నారో ఇద్దరికీ ఛాసే లేదు. సంధ్య బాబు ఉన్నట్టుండి పిలవటంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. వాడు మంచం మీద లేచి కూర్చుని కళ్ళు నలుపుకుంటూ చూస్తున్నాడు. నిద్రమత్తులో బరువుగా ఉన్న వాడి కళ్ళకి మంచం మీద కూర్చున్న సంధ్య ముందు నాన్నలాంటి మనిషి ఎవరో మోకరిల్లు కూర్చుని ఒళ్ళో తలదాచుకోవటం కనిపించింది. ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు అన్నాడు. బాబు లేచాడు. మాధవ్ కదలకపోవటం చూసి కంఠం తగ్గించి మెల్లగా అతని చెవి దగ్గరగా అంది సంధ్య. లేస్తే లేవని, నాకిలా కూర్చుంటే చాలా శాంతిగా హాయిగా ఉంది. నన్ను లెమ్మనకు. సంధ్య చీర కుచ్చులని 2 చేతులతో గట్టిగా పట్టుకుంటూ అన్నాడు మాధవ్. మీ ఇష్టం కానీ ప్రశ్నలకి తట్టుకోవటం కష్టమని నా భయం. అప్పటికే తండ్రిని గుర్తుపట్టేసిన బాబు ఆనందంగా నాన్న అని అరిచాడు. మాధవ్కి తప్పలేదు. బలవంతంగా లేచి సిగరెట్ వెలిగించుకునే నెపంతో కిటికీకి దగ్గరగా వెళ్ళిపోయాడు. నాన్న, తండ్రి తన పిలుపు వినలేదని, తన ఉనికిని గుర్తించలేదని అనుకున్నవాడు మరింత బిగ్గరగా పిలుస్తూ 2 చేతులు చాపాడు. సంధ్య లేచి మంచినీళ్ళ కోసం టేబుల్ వైపు వెళ్ళింది. మాధవ్ వెలిగించిన సిగరెట్ కిటికీలోంచి బయటకు విసిరేసి వచ్చి బాబు దగ్గరగా మంచం మీద కూర్చున్నాడు. ఎప్పుడొచ్చావు నువ్వు? నేను నిద్రపోయినప్పుడా? తండ్రి ఒడిలోకి దూకుతూ అన్నాడు. మాధవ్ మాట్లాడలేదు. బాబు ఎవరో తెలిసిపోయిన తర్వాత సంధ్య కళ్ళ ముందు వాడిని దగ్గరికి తీసుకోవాలంటే అతనికి ఎలాగో ఉంది. ఇదేం తెలియని బాబు చాలా రోజుల తర్వాత తండ్రిని చూడటంతో ఆనందం పట్టలేక ఒళ్ళోకి ఎక్కి 2 చేతులు మెడ చుట్టూ వేసి గట్టిగా హృదయానికి అంటుకుపోయాడు. మలే మలే, ఇంకెప్పుడు నువ్వు ఊలు వెళ్ళొద్దు. అలాగే, మెడ చుట్టూ పెనవేసిన బాబు చేతులు విడదీస్తూ అన్నాడు. మలేమో, నువ్వు రానప్పుడే ఆయా, సంధ్య, వాసుమామయ్య అంతా వచ్చారు. మాధవ్ కళ్ళు సంధ్య కళ్ళతో కలిసినాయి. సంధ్య గ్లాసుతో నీళ్లు అందించింది. మాధవ్ తీసుకుని బాబు చేత తాగించాడు. తండ్రితో కాసేపు కబుర్లు చెప్పిన బాబు మళ్ళీ నిద్రపోయే ముందు చేయి గట్టిగా పట్టుకుంటూ, నేను నిద్రపోతే నువ్వు వెళ్ళిపోతావా మళ్ళీ అన్నాడు అనుమానంగా. వెళ్ళను, నువ్వు నిద్రపో. వెళ్తే? సందేహంగా చూశాడు. వెళ్ళనని చెప్పానుగా. వెళ్ళను. ఒకవేళ వెళ్ళినా నిన్ను కూడా తీసుకువెడతాను, సరేనా? ఆప్యాయంగా జుట్టు నిమురుతూ అన్నాడు. మరి సంజో? సంజను కూడా తీసుకువెడదాం. సంధ్య అని పేరు పెట్టి పిలవకూడదని చెప్పలేదు? బాబు లేదన్నట్టు తలూపి తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు వంచుకొని చెవిలో రహస్యంగా, మరే అమ్మ అని పిలిస్తే సంధ్య వీపు బద్దలు కొడతా అని చెప్పింది అన్నాడు. ఏం కొట్టదు. కొడితే నాతో చెప్పు. సంధ్య చెవులు గట్టిగా మెల్లేస్తాను. మాధవ్ కాస్త బిగ్గరగానే గంభీరంగా అన్నాడు. బాబు సంధ్య వైపు కుతూహలంగా రహస్యంగా చూశాడు. సంధ్య నవ్వి పెదవులు బిగించి కొడతా అన్నట్టు బెదిరిస్తూ చేయి చూపించింది. అది చూడగానే బాబు చప్పున తండ్రి గుండెల్లో మొహం దాచుకున్నాడు. కొద్దిసేపటికి అలా పడుకునే కబుర్లు చెప్తూనే తండ్రి ఒడిలో నిద్రపోయాడు. సంధ్య కిటికీ దగ్గర నిలబడి చువ్వలకు తల ఆనించి రెప్పవాల్చకుండా బయట వెన్నెల్లోకి చూస్తోంది. మాధవ్ బాబుని పడుకోబెట్టి దిండ్లు సరిచేసి తను కూడా కిటికీ దగ్గరగా వచ్చాడు. సంధ్య వెనక్కి తిరగలేదు. 2 నిమిషాలు గడిచాయి. దూరంగా ఎక్కడో తొలి కోడి కూత వినిపిస్తోంది. గాలికి చెట్ల ఆకులు రాచుకున్న సవ్వడి తప్ప ఇంకే శబ్దమూ లేదు. మాధవ్ చేతులు సంధ్య భుజాలు పట్టుకుని మెల్లగా తన వైపు తిప్పుకున్నాయి. నిర్మలంగా ఉన్న సంధ్య కళ్ళు అతని ముఖం మీద నిశ్చలంగా నిలిచాయి. క్షణం సేపు దేనికోసమో మళ్ళీ ఆత్రంగా ఆ సోగ కళ్ళలోకి వెతుకుతూ నిలబడిన మాధవ్ సమాధానం లభించిన వాడిలా తృప్తిగా చూశాడు. సంధ్య, ఇది నిజమేనా? సరిగ్గా అదే నేను మిమ్మల్ని అడగబోతున్నాను. మీరే చెప్పండి, నిజమేనా?
మాధవ్ సమాధానంగా సంజ తలని దగ్గరకు తీసుకుని గుండెలు కానించుకున్నాడు. అపురూపమైన అనుభూతిని దేన్నో మొట్టమొదటిసారిగా పొందుతూ వివసురాలైనట్టుగా కళ్ళు మూసుకుంది సంజ. సంజ అతను పలికిన ఈ తీరు చూస్తుంటే అది పిలుపులా లేదు, అతని హృదయాంతరాలలో నుంచి దూసుకు వస్తున్నట్టుంది. సంజ గుండెల్లో 1000 పువ్వులు ఒకసారి విరిసి కలకలలాడినట్టు, కోటి వేణువులు ఒకేసారి మోగినట్టు అయింది మనసు. ఆ వేణుగానం వింటూ కలకలలాడుతున్న ఆ పూల మధ్య గాలి కంటే వేగంగా అలలు అలలుగా తేలిపోసాగింది. అతను కూడా సరిగ్గా అలాగే అనుభూతి చెందుతున్నాడా తెలుసుకోవాలనే ఆసక్తితో కళ్ళు తెరిచి పైకెత్తి చూసింది. మాధవ్ కళ్ళలో మహా సామ్రాజ్యాలు గెలుచుకున్న విజేత తాలూకు గర్వం లీలగా కదులుతోంది. మొత్తానికి నా మీద విజయం సాధించారు అవునా? సంధ్య ఆదుర్దాగా అన్నాడతను. సంధ్య నిట్టూర్పు విడిచింది. కానీ మీ ముందు ఓడిపోవడంలో ఇంత హాయి ఆనందం ఉంటుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఈ ప్రపంచంలో నాకు విశ్రాంతి నిశ్చింతని ప్రసాదించే చోటు ఇంత దగ్గరగా నా ఎదురుగుండా ఉందని దాన్ని నేనే గుర్తించలేని మూర్ఖురాలినయ్యానని ఇప్పుడు గానీ తెలియటం లేదు. సంధ్య వద్దు వద్దు అలా అనకు. ఇది నీ మీద నేను విజయం సాధించడం కానీ నా మీద నువ్వు గెలుపొందటం కానీ ఏదీ కానే కాదు. చిత్రమైన పరిస్థితుల్లో అనుకోకుండా నా నుంచే నీకు అన్యాయం జరిగింది. అది గుర్తించగానే దాన్ని సరిచేయాలని నా వ్యక్తిత్వం ఆరాటపడింది. ఈ పరిస్థితులతో పెనుగులాడింది. న్యాయానికి, కాలానికి, వ్యక్తిత్వానికి, పరిస్థితులకి జరిగిన ఈ పోరాటంలో వ్యక్తిత్వం బలమైంది కాబట్టి న్యాయానికి విజయం చేకూరింది. అంతే, అంతకంటే ఇంకేం కాదు. తలెత్తి విప్పారిన నేత్రాలతో అతని వైపు శ్రద్ధగా, ఆసక్తిగా చూస్తోంది సంధ్య. అనారోగ్యం వల్ల ముఖం పాలిపోయినట్టున్నా, చాలా రోజుల నుంచి అశాంతికి గురైనట్టు కళ్ళ క్రింద చారలు కనిపిస్తున్నా కళ్ళలో మాత్రం అపూర్వమైన కాంతి కనిపిస్తోంది. చాలా సంవత్సరాల క్రితం ఒకసారి భయంతోనే అయినా పరీక్షగా ఇలాగే చూసింది. అప్పుడు ముఖంలో పరిపూర్ణమైన ఆరోగ్యం, కళ్ళలో ఓ విధమైన నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించాయి. అప్పటి నిర్లక్ష్యానికి బదులు గాంభీర్యం, కష్టసుఖాలు అనుభవించి జీవితం నేర్పిన పాఠాలని జీర్ణించుకున్న హుందాతనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంధ్య కళ్ళు హఠాత్తుగా అతని చెంప మీద ఉన్న గంటు మీద నిలిచిపోయినాయి. సంధ్య కళ్ళు కదలికని మాధవ్ చూపులు జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాయి. సంధ్య చూపులు తన చెంప మీదనున్న గంటు మీద నిలిచిపోవటం, ఆ వెంటనే ముఖం ఎర్రబడటం చూసిన అతను నవ్వాడు. సంధ్య గుండె లయ తప్పింది. అతని నవ్వు ఎంత స్వచ్ఛంగా, ఎంత నిర్మలంగా స్త్రీ హృదయాన్ని దోచుకునేట్టుగా ఉంటుంది మొట్టమొదటిసారి గ్రహించింది. చిటికెన వేలికొనతో బుగ్గ మీద ఆ గీటు ఉన్నంత మేర రాస్తూ, మీరెంత సమర్థించుకున్నా మీ కళ్ళలో గెలుపొందాననే గర్వం కనిపిస్తూ ఉంది అంది. మాధవ్ తన చెంప మీద రాస్తున్న సంధ్య చేతిని గుప్పెటలోకి తీసి పట్టుకున్నాడు. అది గెలుపొందాననే గర్వం కాదు. ఇప్పటికైనా నువ్వు నన్ను గుర్తించి స్వీకరించావనే తృప్తి ఇన్నాళ్ళకైనా పొందగలిగాను కదా అనే ఆనందం. అంతే. తృప్తికి, గర్వానికి, ఆనందానికి, అతిశయానికి తేడా చెప్పలేని కొన్ని ప్రత్యేక సన్నివేశాలుంటాయని నీకు తెలియదా సంధ్య? సంధ్య పల్చటి పెదవుల మీద చిరునవ్వు కదలబోయింది. కానీ అంతలోనే కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. సంధ్య, మాధవ్ ఆదుర్దాగా చప్పున దగ్గరకు తీసుకున్నాడు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా, మూగగా గడిచిపోయినాయి. సంధ్య కన్నీళ్లతో మాధవ్ గుండెల దగ్గర షర్టంతా తడిసింది. డగ్గుతికతో ఆగిపోతూ ఆగిపోతూ వెక్కిళ్ల మధ్య చెప్పింది. భయంకరమైన గతంలోంచి ఎలాగో అలాగూ బ్రతికి బయటపడగలిగాను. కానీ అనుక్షణం వేధిస్తున్న నాటి స్మృతుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా నాకు సాధ్యం కావటం లేదు. ఇన్నాళ్ళు గడిచినా వాటి ప్రభావం నా మీద ఎందుకు పోవటం లేదో నాకే అర్థం కావటం లేదు. నాకు దేని మీద నమ్మకం లేదు. ఇది కూడా కలో నిజమో ఇంకా నమ్మకం కుదరటం లేదు. సంధ్య, నా సంధ్య. మాధవ్ హృదయమంతా ఉప్పొంగిన మమత అతని చేతివేళ్లలో ప్రవహిస్తోంది అన్నట్టుగా సంధ్య జుట్టులో అటు ఇటు కదిలాయి. అతని కంఠంలో కూడా ఆర్ద్రత నిండిపోయింది. మర్చిపో, జరిగిందంతా మర్చిపో. ఈ క్షణం నుంచి మనిద్దరి జీవితాల్లో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఈ క్షణం నుంచి నీ జీవితాన్ని గురించిన ఆలోచన నాకు వదిలిపెట్టి నువ్వింక నిశ్చింతగా ఉండు. కొద్ది రోజుల్లో అమృతమయమైన భవిష్యత్తును నీ చేత తాగించి ఆ గరళం లాంటి గతాన్ని మరిపించగలను. నీ నుంచి విడిపోని ఆ జ్ఞాపకాల బరువుని వదిలించే బాధ్యత నాది. మాధవ్ సంధ్యని మోచేతి దూరంలో నిలబెట్టి పరీక్షగా చూస్తూ అన్నాడు.
నువ్వు నాకు ఈ అవకాశం ఇచ్చేసరికే నేను దాన్ని గెలుచుకునేటప్పటికే నీ జీవితంలో చాలా కాలం వృధా అయిపోయింది. నేను ఎదురుకుండా ఉండి చూస్తూ కూడా ఏం చేయలేకపోయాను. అదే నా బాధ. వాన పడిన తర్వాత వచ్చిన ఎండలాంటి కాంతి నిండిన అతని వైపు చూస్తున్న సంధ్య చూపుడు వేలు అతని పెదవుల మీద ఆనిస్తూ, నీ జీవితం అంటూ నన్ను విడదీయకండి, మనిద్దరి జీవితాలు అని కలిపి చెప్పండి అంది. ఈసారి కళ్ళు చెమర్చటం మాధవ్ వంతు అయింది. అది సంధ్య గుర్తించకుండా ఉండేందుకు చప్పున దగ్గరకు లాక్కుని గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. సంధ్య అతని చేతుల మధ్య ఒదిగిపోయి గుండెలకు కరుచుకుపోయింది. ఆ కౌగిలిలో స్త్రీ పురుషులు ఏకమైనప్పుడు సహజంగా కలిగే ఉద్రేకం గాని, ప్రేమికులు తొలిసారి కలిసినప్పుడు తొందరపాటు గానీ లేవు. వయసు గడిచిన జీవితంలో కష్టసుఖాలకి గురి అయి చరమదశలో మనశ్శాంతి ఇచ్చే వ్యక్తి కోసం వెతుక్కుంటూ ప్రపంచం చెరో అంచు నుంచి బయలుదేరి ప్రయాణం చేసి అనుకున్న వ్యక్తి కోసం వెతికి వేసారిపోయి నిరాశతో నిట్టూర్పు విడవబోయే సమయంలో హఠాత్తుగా కావాలనుకున్న మనిషి కనిపిస్తే వెంటనే ఆనందం పట్టలేక తృప్తితో ఒకరిని ఒకరు హత్తుకుపోయినట్టుగా ఉంది. ఇద్దరు అనిర్వచనీయమైన అనుభూతి పొందుతున్నట్టుగా కళ్ళు మూసుకున్నారు. తెల్లవారుజాము కావడంతో గాలిలో చల్లదనం మరింత ఎక్కువైంది. బాగా మంచు పట్టడం వల్ల బయట కనిపిస్తున్న వెన్నెల మసకగా తయారైంది. దొడ్లో చెట్ల మీద గూడులో వెచ్చగా నిద్రపోతున్న పిట్ట ఎందుకో రెక్కలు ఒకసారి టపటపా కొట్టుకుని మళ్ళీ పడుకుంది. ఎక్కడా ఎలాంటి శబ్దమూ లేదు. అలాంటి సమయంలో సృష్టి కూడా అత్యద్భుతమైన అనుభవాన్ని దేన్నో పొందుతున్నట్టుగా నిశ్చలంగా, నిశ్శబ్దంగా, అతి ప్రశాంతంగా ఉంది. కథ సమాప్తం. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.